హలో పిల్లలు, ముందుగా మనం నెంబర్ 3 బిగ్ సైజులో డ్రా చేసి ఆ తర్వాత మళ్ళీ రివర్స్లోని 3ని మళ్ళీ బిగ్ సైజులో డ్రా చేద్దాము. ఇప్పుడు 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము, రైట్ అండ్ లెఫ్ట్. తర్వాత నెంబర్ 2 డ్రా చేసి రివర్స్లో మళ్ళీ నెంబర్ 2 డ్రా చేసి మళ్ళీ కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము. ఇప్పుడు లెగ్స్ కోసము ఇన్సైడ్ మళ్ళీ కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి ఫింగర్స్ డ్రా చేద్దాము. ఈ స్మాల్ ఫింగర్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాతన అలానే మరొక 2 లెగ్స్కి కూడాను ఫింగర్స్ డ్రా చేద్దాము. ఫింగర్స్ డ్రా చేసిన తర్వాతన ఐస్ కోసము 2 సర్కిల్స్ డ్రా చేద్దాము. ఆ తర్వాత మళ్ళీ ఇన్సైడ్ సర్కిల్ డ్రా చేసి ఐబాల్ పెడదాము. ఇప్పుడు మనం మౌత్ కోసము ఒక కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాము. ఆ తర్వాత కిందన మనము గ్రౌండ్ కోసము కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి నేను అన్ని పెన్సిల్ లైన్స్ మీదను బ్లాక్ మార్కర్ తోటి అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. అలాగనే మీరు మీ చాయిస్, మీరు బ్లాక్ మార్కర్తో కానీ లేదా బ్లాక్ స్కెచ్ పెన్తో కానీ లేదు అంటే బాల్ పెన్ ఉంటుంది కదా, బాల్ పెన్తో కానీ దేనితోటైనా మీరు అవుట్లైన్ చేసుకోవచ్చును. నేను అన్ని పెన్సిల్ లైన్స్ మీద అవుట్లైన్స్ ఇప్పుడైతే కంప్లీట్ చేస్తున్నాను. అన్ని పెన్సిల్ లైన్స్ మీద అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత కలరింగ్ చేసుకుందాము. ఒకసారి ఎరేజ్ చేసి పెన్సిల్ లైన్స్ కనిపించకుండా ఎరేజ్ చేసి కలరింగ్ చేసుకుందాము. నేను ఇప్పుడైతే కలరింగ్ చూపించడం లేదు ఈ వీడియోలోని. నెక్స్ట్ వీడియోలోని దీన్ని కలరింగ్ చేసి చూపిస్తాను, ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఈ వీడియోలోని నార్మల్గా ఓన్లీ అవుట్లైన్ మాత్రమే నేను చేసేసి వదిలేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు, మీరు క్రేయాన్స్తో కానీ వాటర్ కలర్స్తో కానీ లేదు స్కెచ్ పెన్తో కానీ దేనితోటైనా మీరు కలర్ ఫిల్ చేసుకోవచ్చును. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి 2 and 3 2 నెంబర్స్ తోటి మనము ఈ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలాగా చాలా రకాల పిక్చర్స్ అన్నీ నేను చాలా సింపుల్ వేలోని నెంబర్స్ తోటి ఆల్ఫాబెట్స్ తోటి నేను డ్రా చేసి చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా హాలిడేస్ అంతా మీరు నెంబర్స్ తోటి ఆల్ఫాబెట్స్ తోటి చాలా రకాల డ్రాయింగ్స్ నేర్చుకోవచ్చును. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి మీకు నచ్చితే.